మంచిర్యాలకు ముంపు గండం వణికిస్తుంది. ముఖ్యంగా గోదావరిలో క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. దాంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఎన్టీఆర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ కూడా క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరగడమే కాకుండా ఇండ్లలోకి నీరు చేరింది. అదేవిధంగా ఇండ్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాళ్లవాగు ఉందో రాళ్లవాగు సమీపం, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టి కాలనీలకు సంబంధించిన ఇండ్లు ఏదైతే వరద నీరు చేరడంతో మునిగిపోతున్నాయి. మనం మునిగిన ఇండ్లను కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే క్షణానికి నీటి మట్టం పెరుగుతుండడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్టీఆర్ నగర్కు సంబంధించిన వందలాది మంది కూడా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా డే పూటనే ఈ విధంగా ఉంటే రాత్రిపూట ఈ వరద ఉధృతి మరింత పెరిగితే తమ పరిస్థితి ఏంటని వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలో నీళ్లు చేరడంతో నిత్యావసర వస్తువులు అదేవిధంగా గుడ్డలు అన్నీ కూడా తడిసిపోవడం జరిగింది. కనీసం కట్టుబట్టలతో మిగిలామని వీళ్ళంతా ఒక ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది కూడా ఈ విధంగానే నీళ్లలో ఇండ్లు మునిగిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఇప్పుడు కూడా నీళ్లు రావడంతో మునుగుతామని ఒక భయం మాత్రం వాళ్ళను వణికిస్తుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు ఏదైతే గోదావరిలోకి వస్తుంది, గోదావరి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వస్తుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పితో పాటు కడెం ప్రాజెక్టులో నుండి కూడా వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. అదేవిధంగా రాళ్ల వాగుకు సంబంధించిన వాగునీరు కూడా ఈ ప్రాంతంలోని వరద నీరు కిందికి దిగువకు వస్తుండడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఇండ్లలోకి వరద నీరు చేరుతుంది. ఇప్పటికే సామాగ్రిని ఇండ్ల నుంచి తరలించడానికి ఆటోలు అదేవిధంగా వాహనాలు సిద్ధం చేసుకొని కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన పరిస్థితి, మరికొంతమంది కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, వరద ఉధృతి ఎట్లా ఉంది, ఎలాంటి భయం ఉంది? మాకు ప్రతిసారి వాగు వస్తూనే ఉంది. మాకు వాగు చుట్ల మా సామాను కానీ మాకు నష్టపరిహారం చాలానే జరిగింది. గత 20 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మాకు ఉండడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. మేము సామాన్లు పోయినాయి, తినడానికి తిండి లేకుండా అయిపోయినాం. కట్టుబట్టల మీద బయటికి వెళ్ళినాము. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా పిల్లలు కూడా చాలా వేదన పడుతున్నారు. మాకు ఇక్కడ నిలవడానికి చోటు కూడా లేదు. మరి రేవంత్ రెడ్డి సార్ కానీ మన ప్రేమ్ సార్ కానీ వాళ్ళు ఏమన్నా మాకు సహకారం ఇచ్చి మాకు ఎక్కడన్నా స్థలాలు కానీ ఇల్లు కానీ ఇప్పిస్తే వాళ్ళకు చాలా. ఇప్పుడు వరద నీరు చేరడం వల్ల ఇండ్లలోకి వచ్చిందా? వస్తే నీటితో ఏదైతే నిత్యావసర వస్తువులు గుడ్డలు తడిచిపోయినాయి సార్. ఖరీదైన వస్తువులే అన్నీ పోయినాయి. అట్లా మేమేం తీయలేకపోయినాం. మాకేం తీయడానికి కూడా అవకాశం లేదు. వరద నీరు గుడిసెలకు మునిగే వరకే మేము ఏది ఇవ్వాలన్నా అవకాశం లేదు. అన్నీ కొట్టుకుపోయినాయి. ఖాళీ మనసులో మాత్రం బయటకు వచ్చినాం. మాకు ఒంటి మీద బట్టలు తప్ప మాకు ఇంట్లో నుంచి ఏది తీసుకురాలేదు. అన్నీ కొట్టుకుపోయినాయి. ఏది మాత్రం ఇంతవరకు తీసుకొచ్చుకోలేదు. మాకు ఎక్కడైనా మమ్మల్ని ఇప్పటివరకు అయితే ఉంచాలి. తర్వాత మరి సార్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో మా పరిస్థితిని బట్టి మా పిల్లల్ని బట్టి మమ్మల్ని బట్టి మరి సార్ వాళ్ళకు నమస్కరించి చెప్తున్నాం. మరి ప్రేమ్ సార్ కానీ మరి రేవంత్ రెడ్డి సార్ కానీ మేము ఇదే ఏడుకుంటున్నాం. మాకు ఎక్కడైనా స్థలాలు కానీ ఏదైనా ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది. మా పరిస్థితి కూడా ఏం బాగాలేదు. మాకు ఎప్పుడు నీళ్ళు వచ్చినా ఇదే పరిస్థితి అవుతున్నది. ఎప్పుడైనా మా సామాన్లు మా వస్తువులు మాది ఏదైనా అని ఎన్నో పోయినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది మాకు. ఇది ఈ మహిళ ఆవేదన. గత కొన్నేళ్లుగా ఈ విధంగా వరద రావడం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు తడిచిపోవడం, అదేవిధంగా ఇండ్లలోకి నీరు చేరడంతో విలువైన వస్తువులన్నింటినీ కోల్పోతున్నామని ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఏదైతే పరిస్థితి వస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండమ్మా, ప్రధానంగా ఈ వరద నీరు ఏదైతే క్షణానికి పెరగడం వల్ల మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? ముఖ్యంగా గత ఏడాది కూడా ఈ విధంగానే ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. ఈ వరద పెరగడం వల్ల మీరు ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? వర్షం పెరుగుతుంటే ఎప్పటికీ చదువుకొని పెట్టుకునే ఉంటుంది. వానలు వచ్చినా కొద్ది ఉన్న సామాన్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. 15 సామాన్లు అమ్ముకున్నాడు. ఇది మా పని. మాకేదైనా సాయం చేస్తే అటు పోయి ఉంటాం. ఎప్పుడు చూసినా మా బతుకులు ఇంతే. గెలుస్తారు కానీ ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు కానీ ఎవ్వరు రాడు ఇళ్ళకు. నీళ్ళు వచ్చినప్పుడు వస్తారు, చూసిపోతారు. అంతే వాళ్ళ పనికి. అంతే ఇక్కడికి వచ్చి పని చేసేటోళ్ళే లేరు. గీడు ఇస్తాం గీడు ఉందిగా అని కూడా అనేటోళ్ళు లేరు.
ఇప్పటికే 6,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు ఎల్లంపల్లి నుంచి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఇండ్లు మునిగిపోయాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? భయంకరంగా భయంతో వణికిపోతున్నారా? ఇప్పుడు ఈ నీళ్ళు చూసుకుంటూనే కూసురు వాళ్ళు. కొద్దిగా ఈ రోడ్డు ఇది ఎక్కితే కథం బండ్లు పట్టుకుని వెళ్ళిపోవడే వాళ్ళ పని. ఏడుగు పోదామన్నా ఇప్పుడు ఎవరు రానిచ్చేటట్లేరు. ఎక్కడ జాగా లేవు ఉండడానికి. అటు పోతే వాళ్ళు బెదిరిస్తారు, ఇటు పోతే వాళ్ళు బెదిరిస్తారు. ఒకళ్ళు ఇద్దరు అంటే అది వేరు చదువుకుంటారు. 100 మంది ఉన్నారు, అందరు ఎటు పోవాలి? ఇది ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఆవేదన, ఆందోళన. గత కొన్నేళ్లుగా వరద రావడం, అదేవిధంగా ఇళ్లలోకి చేరడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఏదైతే ఈ వరద ఉధృతి క్షణానికి పెరుగుతుండడంతో వాహనాలని సిద్ధం చేసుకొని వెళ్ళడానికి ఏవైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని తీసుకొని ఏదైతే ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారో పునరావాస కేంద్రం, ఆ పునరావాస కేంద్రానికి వెళ్ళే విధంగా అందరూ సిద్ధమవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మరింత పెరిగితే తమకి ప్రాణాపాయ ముప్పు కూడా ఉంటుందని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏదైతే ప్రజలు గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారో ఈ వరద ఉధృతిని, అదేవిధంగా వరద ఇబ్బందులు తొలగించడానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని సర్కార్ను ఈ బాధితులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, మంచిర్యాల జిల్లా. For more videos like this, subscribe Big TV channel.